ఆయనో మాజీ కౌన్సిలర్ 78 ఏళ్ల వయసులో కూడా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాడుతుంది తన కోసమో తన వారి కోసమో కాదు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో గడిచిన 10 ఏళ్లుగా జిల్లా కలెక్టర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వచ్చిన ప్రతి కలెక్టర్కు సమస్య వివరిస్తున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. కానీ ఏ కలెక్టర్ ఆయన చెప్పిన విషయంపై దృష్టి పెట్టలేదు. అజ్మత్ అలీ అనే ఆ మాజీ కౌన్సిలర్ చేస్తున్న పోరాటం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆయన పోరాటం దేనికోసం? టేక్ ఎ లుక్. 2014లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆనాడు మేజర్ పంచాయతీగా ఉన్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో శానిటేషన్ ఖర్చుల కోసం ప్రభుత్వం 10 లక్షలు విడుదల చేసింది. ఆ నిధులు నిర్దేశిత పనికి కాకుండా పక్కదారి పట్టించారని మాజీ కౌన్సిలర్ అజ్మత్ అలీ అంటున్నారు. ప్రభుత్వం నుంచి విడుదలైన 10 లక్షల్లో అప్పటి ధర్మపురి సర్పంచ్ కుమారుడి పేరుతో 5.49 లక్షలు డ్రా చేశారని ఆధారాలతో సహా చెబుతున్నారు. ఆడిట్ రిపోర్ట్ లో కూడా ఈ ఖర్చులపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లుగా చెప్పారు. పుష్కరాల పేరుతో దుర్వినియోగం అయిన 10 లక్షల సంగతి తేలుద్దామని గడిచిన 10 ఏళ్లుగా అజ్మల్ అలీ తిరుగుతున్నారు. కలెక్టరేట్ లో జరిగే ప్రజావాణిలో అనేక సార్లు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి జిల్లాకు వచ్చిన ప్రతి కలెక్టర్కు ఆ 10 లక్షల నిధుల సంగతి తేల్చమని చెబుతూనే ఉన్నానని, ఇది తన సొంత లాభం కోసం కాదని, ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదన్నదే తన లక్ష్యమని అజ్మత్ అలీ అంటున్నారు. ఈయన జరిగింది 2 సంవత్సరాల వరకు ఆర్టీఐ ద్వారా రికార్డు తీసుకున్న ఆధారాలతో సహా కలెక్టర్ల ముందట పెట్టిన, డిపిఓ ముందట పెట్టిన ఏం పని చేస్తలేరు. సంవత్సరాల తరబడి పని చేస్తలేదు. ఇది నా సమస్య కాదు కదా, ఊరు సమస్య. ఊరు పైసలు నష్టమైంది. ఇట్లా 60 లక్షలు తిన్నారు వాళ్ళు. సర్పంచ్ వాళ్ళు దిగిపోయినారు. 60 లక్షలు, దీంట్లో 10 లక్షలు, బీఆర్జీఎఫ్లో 22 లక్షలు, మన టీఎఫ్సి దాంట్లో 15 లక్షలు, జనరల్ ఫండ్లో 20 లక్షలు. ఇన్ని గణం ఉన్నాయి. సర్పంచ్ దగ్గర వసూలు చేయలేకపోతున్నారు. 78 ఏళ్ల వయసులో కూడా ఓపిక నశించకుండా చేతిలో కాగితాల ఫైల్ పట్టుకుని ఆయన చేస్తున్న ఈ పోరాటం యువతకు స్ఫూర్తినిస్తోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ధర్మపురి ప్రజలు కోరుతున్నారు.